చందారం గ్రామం సమీపంలో చందారం గ్రామ రైతు పొదుపు పరపతి మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తనోత్పత్తి విత్తన శుద్ధి కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెటింగ్ కంటే తక్కువ రేటుకు సరైన ధరలకు అందినప్పుడే రైతులకు న్యాయం చేస్తారన్నారు. సహకార సంఘం రైతులకు నాణ్యమైన విత్తనాలను తక్కువ రేటుకు అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో ఇతర నియోజకవర్గాల కంటే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి దశలో ముందున్నదన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా సహకార సంఘం అధికారి కరుణాకర్, వివిధ శాఖ చైర్మన్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘాల నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళతోటి ఒక కన్సెంట్ తీసుకొని మిగిలిపోయిన డబ్బు మీరు పే చేస్తారు. అట్లా కన్సెంట్ తీసుకొని లోకల్ గా అవైలబుల్ మషీన్స్ లోకల్ కంపెనీ తోటి తీసుకుంటే అంటే మంచిగా ఉంటుంది. వాళ్ళతోటి డిస్కస్ చేసాము. ఎందుకు నేను మెడికల్ సంబంధించిన దానికి కూడా చూస్తున్నాను. అంటే నార్మల్ గా ఏమవుతుంది అంటే ఒక మషీన్ మనం టెండర్ చేస్తాము, లోయెస్ట్ ఏమైనా బిడ్ వచ్చింది అంటే దానికి కొంటాము. సపోజ్ 10 lakhs కి ఒక మషీన్ కొంటాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖరాబ్ అయితే వాళ్ళు స్పేర్ పార్ట్ ఇంకా 8 to 9 lakhs అట్లా చేసేసి నేను చాలా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించిన చాలా ఎక్విప్మెంట్, పాత ఎక్విప్మెంట్ డిస్కార్డ్ చేసేసి సేమ్ అమౌంట్ లో కొత్త ఎక్విప్మెంట్ దొరుకుతుంది. అట్లా రీజన్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఒకసారి మనం ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తే దానికి సరిగా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోతే వాళ్ళు మా కంట్రోల్లో ఉండకపోతే స్పేర్ పార్ట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ పడుతుంది. ఇనిషియల్ గా తక్కువ కాస్ట్ వస్తుంది, తర్వాత ఎక్కువ కాస్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ ఎక్విప్మెంట్ కాకుండా మనం ఏమైనా మెడికల్ దాంట్లో కూడా పర్చేజ్ చేస్తే మినిమం 5 years కి మెయింటెనెన్స్ యాడ్ చేసేసి ఏ కంపెనీ నుంచి తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి అట్లా మనం నార్మల్ గా నేను పర్చేజ్ చేస్తాను. అట్లీస్ట్ ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఈ రైతులే విత్తనాలని ఉత్పత్తి చేసి మీరే ఫౌండేషన్ స్టీల్ తీసుకొని మీరే ఉత్పత్తి చేసి మీరే ఇక్కడ శుద్ధి చేసి చందారం మ్యూచువల్ ఎయిడ్ పరస్పర సహకార సంఘం ముద్ర చేసి విత్తనాలని మీతో పాటు మిగతా రైతులకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలని పట్టుకోవడం జరుగుతుంది. అందులో వరి కూడా నకిలీ విత్తనాలు ఒక లారీ ఎత్తుంటే కోటపల్లి దగ్గర మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే విత్తనాలని పట్టుకొని కేసు నమోదు చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది. కాబట్టి పత్తినే కాదు, వరి కానివ్వండి, కందులు, పెసళ్ళు, ఈ అపరాల పంటలు ఎప్పుడున్నా విత్తనం అనేది రైతుకు చాలా ముఖ్యం. ఈ సంస్థను స్థాపించి ఇంత దూరం తీసుకొచ్చిన మధుకర్ గారు మరి వారి సంఘానికి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతిదీ బయటకే తెచ్చుకునే అలవాటు అయిపోయింది. అటువంటి దానికి విరుద్ధంగా మేము కూడా మా గ్రామంలో లక్ష్మీపేట మండలంలో విత్తనాలు శుద్ధి చేసి విత్తనాలు ప్రాసెస్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్కు అనుగుణంగా సరైన ధరకు మంచి విత్తనాలు అందిస్తామని ఒక మంచి దృక్పథంతో మొదలుపెట్టి ఈరోజు 1 టన్ నుంచి 5 టన్నులకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. ఎంతో మీరు అన్నారు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చేసినాం, వారికి జీతం వస్తుంది, నాకు కూడా జీతం వస్తుంది, నాకు కూడా ఇంత దొరుకుతుంది. ఇది మా ఇద్దరి బాధ్యతగా చేస్తున్నాం తప్పితే ఇది ఖచ్చితంగా ఇక్కడ గెలిపించారు కాబట్టి ప్రతి సమస్యను మేము తీసుకొని పరిష్కారం చేయాల్సిన బాధ్యత అప్లై చేస్తున్నాం తప్పితే నాకు ఈరోజు సంతోషం కలిగింది. మొదలుపెట్టిన సంతోషం ఉన్నా ఇది పూర్తి సంతోషం. పూర్తి సంతోషం ఎప్పుడైతే మీరు నాణ్యమైన విత్తనాలు సరైన ధరలకు రైతులకు అందజేసినప్పుడు మాత్రమే పూర్తి సంతోషపడతాం. అప్పటిదాకా తప్పకుండా మిమ్మల్ని ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రిక మరియు
టెలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులు, లక్ష్మీ మండలం, తాటిపల్లి మండలం, మంత్రాల అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా జాగ్రత్త చేసిన కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, మొదటి ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను. నేను డిసెంబర్ 3, 2023 నాడు ఎన్నిక జరగడం జరిగింది. కౌంటింగ్ అయిపోయి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత సరే పార్టీ ఆదేశానుసారం హైదరాబాద్ వస్తే పోవడం జరిగింది. పోతే అప్పటిన్న కలెక్టర్ అక్కడ ఉండి కూడా 5 తారీఖు డిసెంబర్ 5 తారీఖు ఫోన్ చేసి ఇక్కడ ఇంతవరకు ఇష్టం వచ్చినట్టు చెబుతారు, రైతుల దగ్గర తీసుకుంటాను 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు చేస్తాను. గెలిచినాక నేను చెప్పిన ఇప్పుడు ఒక గింజ కూడా ఎక్స్ట్రా చెప్పకుండా కిలోకు 40 బస్తాలు, ఒక బస్తా మందు 700 గ్రాములు, 1 కిలో మ్యాక్సిమం 41 కిలో జోపాలని చెప్తే ఇప్పటి కలెక్టర్ గారు రైస్ మిల్లర్ సంఘం చెప్పింది. దాన్ని బట్టి గెలిచినాక మొట్టమొదటిసారి నేను చేసిన పని అంటే గెలిచిపోయి హైదరాబాద్ మొదటి ఫోన్ కాల్ అదే స్పాన్సర్ సంబంధించి అదే చేసింది. దాని ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విత్తనాలు, ఏవైతే వడ్లు కానీ ఇంకా మొక్కలు కానీ ఏ పంట పడినా కూడా రైతులకు నష్టం జరగకుండా చేసే కార్యక్రమం పూర్తి నిబంధనలు చేస్తుంది. కాకపోతే ఈ ఒక్క సంవత్సరం మాత్రం కొంచెం ఒత్తిడి పడి ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా వడ్లు బట్టి ఆలోచించగానే ఎక్కువ ప్రభుత్వం ఆలోచించగా అధికారులు కానీ వ్యవసాయాధికారులు కానీ ఎవరి అంచనాకు అందరి విధంగా పట్టవచ్చు. అంచనాకు అందరి వరకు మన కాన్స్టిట్యూన్సీలో 70 నుంచి 20,000 టన్నులు వచ్చేది ఈసారి 99,000 లక్షల టన్నుల వడ్లు వచ్చింది. మొక్కలు ఇబ్బంది, మొక్కలు అనుకుంటే అంతకుముందు 10,000 లోపల ఈసారి 20,000 టన్నులు వచ్చినప్పుడు 22,000 టన్నులు మొక్కలు ఇంటి లోపలికి వచ్చాయి. ఈ రెండింటితోటి రాష్ట్రంలో ఒత్తిడితోటి ఇబ్బంది అయి కొంచెం రైతులకు తప్పకుండా విద్యానికి కొంచెం నష్టం కూడా జరగవచ్చు. నష్టం అంటే తడిసిన వాళ్ళకి నష్టం కాదు. ఈ అవకాశం చూసుకొని కొందరు లారీలు కావచ్చు, కొందరు అమ్మాలు కావచ్చు, లేకపోతే ఇంకా రైస్ మిల్లులు కావచ్చు, అందరూ కలిసి రైతులు ఎక్కడో అక్కడ ఎంతో కొంత నష్టం జరిగింది. కాకపోతే ఒక తృప్తి ఏముందంటే ఎంతో కొంత ఒక 2%, 3% నష్టం జరిగినా కూడా రైతులకు 100% ఇంతకు కరెక్ట్గా చెప్పినట్టు 98% పంట 100% పోయింది. పంట పోయిన తర్వాత 95% రైతులకు పేమెంట్ చేయడం జరిగింది. 37 కోట్ల పేమెంట్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం మొత్తంగా 452 కోట్లు 53 కోట్ల పేమెంట్ జరిగింది. దాంట్లో సింహభాగం మన జిల్లాలో ఉంది. మాఫ్టర్ 19,000, వీళ్ళకి చెన్నూరు 37,000, 10,000, 16,000 వెళ్ళిపోయింది. సో 2/3 is మంచిర్యాల, 1/3 is Tuticorin. 270 కోట్లు మన నియోజకవర్గంలో వడ్లకు రైతులకు పేమెంట్ జరిగింది. మొక్కలతో పాటు పేమెంట్ ఇంతవరకు 10 సంవత్సరాల వాళ్ళ కాలం వాళ్ళ గురించి మాట్లాడి చెప్పండి, నాకు ఇష్టంగా అవసరం లేదు. మీకు తెలిసి కూడా రైతు సోదరులు అందరికీ